తెలుగు సినిమా పరిశ్రమకి 4 స్తంభాలుగా ఉన్న నలుగురు సీనియర్ హీరోలలో వెంకటేష్ ఒకరు. గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో వెంకీ మార్కెట్ పై అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే టేస్ట్ మొత్తం మారిపోయింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్లకి వస్తున్నారు. ఒకప్పుడులాగా యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలు లేవు. అయితే సినిమా హిట్ లేకపోతే డిజాస్టర్. దీంతో ఈసారి తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంక్రాంతి పండుగ విడుదలై సూపర్ హిట్ అయింది. కానీ అంతకు ముందే వెంకటేష్ కి 3 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అవి కూడా సంక్రాంతికి వచ్చాయి. ఆ సినిమా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెంటి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 10, 1992న విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. చిన్నతంబి అనే తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తమిళలో కంటే తెలుగులోనే భారీ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ ప్రయాణం వల్ల మొదటి 3 రోజులు ఆశించిన మేర కలెక్షన్స్ లేవు. కానీ సంక్రాంతి పండుగ నుంచి జనాలు జాతరలాగా థియేటర్లకి పరుగులు తీశారు. మరి ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి ఎడ్ల బండి మీద థియేటర్లకి తరలి వచ్చి ఏ షోకు టికెట్ దొరికితే ఆ షో చూసి ఇంటికి వెళ్లేవారు. వెంకటేష్ అమాయకుడి యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లోనే ఈ చిత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కలిసి ఉందాం రా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ సరసన సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 14, 2000 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. 1999 సంక్రాంతికి వచ్చిన సమరసింహారెడ్డి రికార్డును ఈ చిత్రం బ్రేక్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలలో 76 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్ గా ఆడింది. అదే విధంగా 10కి పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లోనే ఈ చిత్రం 25 కోట్లు వసూలు చేసి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. గత 5-10 సంవత్సరాలుగా సినిమా చూడని ఫ్యామిలీలు సైతం ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వచ్చారు. ఆంధ్రాలో కొన్ని చోట్ల ట్రాక్టర్ల మీద థియేటర్లకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 303 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ కి ఈ 3 సంక్రాంతి పండుగలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చాయి.